బండి స్టాండ్ వేస్తుంటే దిగిపోతుంది లోపలికి ఇక్కడ. రేపు మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ రైడ్ ఉంది. సో హెడ్ లైట్ అయితే రావట్లేదు ఎందుకో చూడాలి. అండ్ అట్లనే చైన్ దగ్గర కూడా బాగా టక్ 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 అని సౌండ్ వస్తుంది, అనిపిస్తుందా? రైడ్లో ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ముందే చెక్ చేసుకోవాలి. ఆయిల్ కూడా అయ్యి చాలా రోజులు అయింది, ఆయిలింగ్ కూడా వేయించిన. బల్బు హోల్డర్ రెండు ఖరాబ్ అయినాయి అంట, సో చేంజ్ చేయాలి. రెండు పోయినాయా? పెట్టి చెక్ చేస్తే వస్తుంది. సో మనమే ఖరాబ్ అయినాయి. అంకుల్ నిమ్మలంగా రిలాక్స్ అవుతుండు. అంకుల్ అంకుల్కి ఫుల్ కోపం వచ్చినట్టుంది, నిద్ర డిస్టర్బ్ చేసిన. వాటికి ఇవి రీప్లేస్మెంట్. ఇప్పుడు వీటిని అయితే మనం లైట్తో ఫిక్స్ చేయబోతున్నాం. అప్పుడు వస్తుంది లూజ్ కనెక్షన్. మరీ ఎక్కువ టైట్ చేయకన్నా. రేపటికైతే బైక్ అన్ని విధాలుగా రెడీ అయిపోయింది, ఇంకా ఏ ప్రాబ్లం రాదని అనుకుంటున్నా. మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవ్వాలి. సో పెట్రోల్ ఉంటుందో లేదా అని ముందే కొట్టించేస్తున్నా ఇప్పుడే పెట్రోల్. పెట్రోలు, గాలి ఇలాంటివన్నీ ముందే చెక్ చేయకపోతే మధ్యలో మనకి వెళ్ళే రైడ్లో పడుతుంది గట్టిగా. చేసే టైంలో ఒక చిన్న క్రాక్ వచ్చింది. సో ఫెవిక్విక్తో అంటిద్దామని చెప్పేసి షాప్కి వచ్చి తీసుకున్నా. ఇంటికి పోయినాక అతికిస్తా. సో రేపటికి మన వ్లాగ్ కోసం కావాల్సినవన్నీ తీసుకున్నా. సో ఇదైతే నేను యూజ్ చేసే మొబైల్ రియల్మీ 8, అది నా పవర్ బ్యాంకు. అండ్ ఇది కాల్స్కి వస్తుంది, అండ్ అది సాంగ్స్కి అండ్ వాచ్ కాల్ అటెండ్ చేయడానికి. హెల్మెట్ సెటప్ చేయడానికి. ఇది మెయిన్ పార్ట్ గైస్. మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం నైట్ టైం డిన్నర్ చాలా లైట్గా ఉండాలి. నాకు పర్సనల్గా హీట్ ఎక్కువ ఉంటుంది, సో అందుకే దీంతో కవర్ చేస్తాను నైట్ టైము. డిన్నర్ కంప్లీట్ చేసి ఒక 3K స్టెప్స్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి వచ్చేసిన. ఇంకా వండుకుంటా, మార్నింగ్ జల్దీ లేస్తా ఇక పండుకొని. ఇప్పుడే వండుకున్నట్టుంది, అప్పుడే టైం అయిపోయింది. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయినా. సో మనకు కావాల్సినవన్నీ దీంట్లో అయితే సదరేసిన, వాటర్ బాటిల్తో సహా. చలో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేదారిలో ఇక మాట్లాడుకుందాం చిన్న పోతూ. ఈరోజు మన రైడ్ వచ్చేసి పేరుపాలెం బీచ్. సో ఇది నరసాపురానికి 20 అండ్ భీమవరానికి 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ తగిలినవి అయితే హైవే పక్కన బర్రెలు. సో ఇవి లేచిపోయినాయి నాతో సహా, నేను అవి ఒకటేసారి లేచిన. సెకండ్ తగిలింది ఒక టెంపుల్, ఊరి పేరు నాకు తెలియదు కానీ మధ్యలో వెళ్ళే హైవే పక్కనే ఉంది ఒక టెంపుల్. చాలా నీట్గా ఉంది. మ్యాక్సిమం అందరు స్వాములే వచ్చారు. ట్రైన్ ట్రాక్ క్రాస్ అయిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది క్రాస్ అయ్యే మధ్యలో ట్రైన్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి. చూస్తూనే తెల్లారిపోయింది కూడా. వీటి మీద బైక్ వెళ్తే ఆగుద్దా? ఇది ఇంకా హైలైట్ ఉంది. భలే ఉన్నారు రే క్యూట్గా. ఆంధ్రాలో మీరు ఏ విలేజ్కి వెళ్ళినా ఖచ్చితంగా ఒక హనుమాన్ది విగ్రహం అయితే కనిపిస్తుంది. చలికి చేతులు గడ్డలు కట్టేసినాయి. ఒక్క 10 నిమిషాలు రిలాక్స్ చేద్దామని బండి పక్కగా ఆపిన. మ్యాక్స్ అంతా ఇటు ప్రాన్స్ చెరువులే ఉన్నాయి, తెలిసే ఉంటుందేమో మీలో, రొయ్యల చెరువులు. ఇది మొత్తం ఎండిపోయింది, అంటే ఎండిపోవడం కాదు, వాళ్ళే నీళ్ళు తీసేస్తారు. సో ఇటు సైడ్ నీళ్ళు ఉన్నాయి, అటు సైడ్ నీళ్ళు లేవు. రిలాక్స్ అయింది చాలు, కానీ సన్ రైజ్ అయిపోయేటట్టుంది. బీచ్కి వెళ్ళాలి జల్దీ. కూలింగ్ కోసమో ఆక్సిజన్ కోసమో కానీ నాకు ఐడియా లేదు, బట్ ప్రాన్స్ దాంట్లో మాత్రం డెఫినెట్గా ఉంటాయి. గంటన్నర ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు హైవే తగలబోతుంది. ఫైనలీ మనమైతే హైవే ఎక్కేసినాం.
ఇప్పటి వరకు నేను ఇప్పటికి 4-5 బ్రిడ్జ్లు అయితే క్రాస్ చేసిన, ఇట్లాంటివి అటు ఇటు నది మధ్యలో బ్రిడ్జ్. ఇక్కడి నుంచి లెఫ్ట్ పోతే భీమవరం బుల్లోడు ఊరు. సన్ రైజ్ కూడా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం డైరెక్ట్ ఫేస్ చేయాలి. నేచర్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మ్యాక్సిమం మన రైడ్ అంతా నేచర్తోనే ఉంది. చేపల డీలింగ్ జరుగుతున్నట్టుంది ఈడ. సో ఫైనలీ పేరుపాలెం రీచ్ అయిపోయినాం. ఇక అట్లనే నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి తిన్నికి ఆగిన. చూడాలి ఏమున్నాయి. సిటీలో దొరికినట్టు హెవీ టిఫిన్స్ అయితే లేవు. సింపుల్గా అట్టు, ఇడ్లీ, గారె. నేను సింపుల్గా ఒక అట్టు ఒక ఇడ్లీ అయితే చెప్పాను. ఓకే, మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పర్లే మంచిగానే ఉంది టిఫిన్ కూడా. సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి మనం బీచ్కి అయితే. టిఫిన్ తినొచ్చే గ్యాప్లు వాడుకుని జస్ట్ మిస్ తొక్కేస్తుండే ఇప్పుడు వీటిని. మ్యాక్సిమం ఇన్స్టాలలో చూసి నార్త్లోనే ఉండదు అనుకున్నా, కానీ ఇక్కడ కూడా బాగానే ఉంది. సౌత్లో కూడా బ్యూటీ. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకు మాత్రం కళ్ళకి హైలైట్ కనిపిస్తుంది బయట బ్యూటీ అయితే. గోవా ఎవరైనా పోయి ఉంటే అక్కడ ఒక పారా విలేజ్ అని, ఒక పారా రోడ్ అంటారు గోవాలో. సో దానికంతా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా పారా రోడ్లో ఓన్లీ ట్రీసే ఉంటాయి. ఇటైతే మొత్తం అటు ఇటు చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు ప్లస్ వాటర్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇది హైలైట్. నా సౌండ్ తప్ప ఇక్కడ ఏ సౌండ్ వినిపించట్లేదు నాకు. మనుషులే లేరు. సిమెంట్ రోడ్ రాకముందు గుంతలలో డ్రైవ్ చేయడం వల్ల నా బైక్ సౌండ్ చూడండి. చూశారు కదా, అప్పుడే మనం ఇంకా ట్రిప్పే కంప్లీట్ కాలే, అప్పుడే చిన్న ప్రాబ్లం అయితే బయట పడ్డది. సో అట్లుంటాయి ఇక. ఓకే, బీచ్ రోడ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఎంట్రన్స్లో మనకు ఒక టెంపుల్ తగిలింది. సో ఇక ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, అటు సైడ్ బీచే. బీచ్ అయిపోయినాం దగ్గరికి. ఇంకా షాపులు గీపులు ఏం ఓపెన్ కాలే, మనమే ఫస్ట్ వచ్చినట్టున్నాం. ఇంకొక దారి కూడా ఉంది, అది ఒక చిన్న లుక్ వేసుకొని వద్దాం. వీడియో షూట్ చేయడానికి చూసేద్దామని వెళ్ళాం, కానీ వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళినట్టుంది ఇప్పుడైతే. సో ఫైనలీ మన బైక్ అయితే పార్క్ చేసేసిన ఇక్కడ. రాగానే ఎంట్రన్స్లో మన ఈయన పేరేందో ఉంది, రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి విగ్రహంతో స్టార్ట్ అయింది బీచ్ వ్యూ అయితే. ఇది మెయిన్ సెంటర్. సో ఇక్కడి నుంచి ఇది జనాలు రావచ్చు, ఇక్కడికి అలౌడు. ఇంకా దూరం ఉంటే అలలు ఎక్కువ ఉంటాయని రారు మ్యాక్సిమం. సో ఓకే, మనం వెళ్దాం, బీచ్లోకి వెళ్ళి చూపిస్తాం మీకు. ఓకే, ఆ చోటుగానే అయితే ఇక్కడ పెట్టినాం జాగ్రత్తగా. మనం వచ్చేటప్పటికైతే మొత్తం అంతా క్లోజ్డ్ ఉన్నాయి, షాపులు ఇంకా ఓపెన్ కాలేదు. టైం వచ్చేసి 7:30. మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది, మనుషులు ఎవ్వరూ లేరు. సో అక్కడ కర్రలు కట్టున్నాయి కదా, అక్కడ వరకైతే మనుషులు వెళ్ళి ఆడుకోవచ్చు, అక్కడ వరకైతే అలౌడ్. ఇటు సైడ్ కనిపించేటి అన్నీ ఇక్కడ స్నానం చేసి దాంట్లోకి పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ కావడానికి. సో నాకు ఇమీడియట్గా పోయి అందులో దుంకాలని ఉంది, కానీ ఆలోచిస్తున్నా ఎవరైనా వస్తారేమో అని. ఏంటంటే ఎవరు ఆడుకున్నా ఇగో ఈ కర్రలు లైన్ వరకే, దీని తర్వాత చాలా ఎక్కువగా ఉంటాయంట అలలు. సో అక్కడికైతే పోలీసులు అలౌ చేయరు, ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, చిన్న రౌండ్లు వేస్తున్నారు. నాతోని పాటు ఇది కూడా ఒకటి వచ్చింది, దీని పని బాగుంది. పోయి షారుఖ్ ఖాన్ పోసిద్దాం అనుకున్నా, సెట్ కాలే మన పర్సనాలిటీకి.
ఇందాక మనం వచ్చినప్పుడు ఓపెన్ కాలేదుగా, సో ఇప్పుడే ఈ అన్న అయితే ఓపెన్ చేస్తుండు. ఈ యొక్క షాపు ముంగట ఇంకో షాప్ అయితే ఓపెన్ అయినాయి. సో వస్తారు మెల్లగా. కనిపిస్తున్నాయి కదా ఒంగోలు గిత్తలు, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఒంగోలు గిత్త అంటారు కదా, ఒక్కొక్కటి 6 feet ఉన్నట్టు ఉంది. ఇది నాకన్నా హైట్ కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే క్లియర్గా మీకు హైట్ ఉంది, అంటే వీడియోలో తెలుస్తుందో లేదో కానీ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 6 feet ఉంటుంది. మొత్తం కంప్లీట్ కొబ్బరి చెట్లే. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటాయి కొబ్బరికాయలు. చూసింది చాలు, యాక్షన్లోకి దిగుదాం. సో చిన్నగా బీచ్ దగ్గరికి అయితే బైక్ని తీసుకెళ్దామని ట్రై చేస్తున్నా, చూద్దాం ఏమైద్దో. మన బైక్ అయితే అసలు ఆఫ్ రైడింగ్ చేసే ప్రసక్తే లేదు గైస్. వెళ్ళిపోయావో రిటర్న్ కూడా వచ్చేస్తున్నా, అవ్వట్లేదు బండి. ఇంకొక ట్రైల్ వేద్దాం, ఇంకొక ట్రైలు జర గట్టిగా ఉన్న నీళ్ళలో. బండి అయిపోద్ది మ్యాక్సిమం, అయిపోయింది. సో నేను ట్రై చేస్తే అక్కడ వరకు తీసుకెళ్ళడానికి. సో నానా కష్టాలు పడైతే మనం దీని మీద అయితే రైడ్ చేయబోతున్నాం. సో అలా కనిపించేది ప్రతి ఒక్కటి నుంచి మనం ఇలా తీసుకొని వచ్చాం. నా బండి వల్ల బీచ్కే అందం వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. చిన్న సీసీ బైక్తోని ఆఫ్ రోడింగ్ అండ్ ట్రావెలింగ్ చేయలేను అనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. బీచ్ మీద అయితే మంచిగా నడిచింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బండి అయితే అయిపోయింది, వెళ్తలేదు ముందుకి. తీసుకుపోదాం బాబాయ్. ఒక కాఫీ, ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఎదురుగా చర్చ్ ఉంది, సో దాని లోపలికి వెళ్దాం. ఈ ఊర్లో చాలా ఫేమస్ అంట ఈ చర్చ్, చాలా పెద్దగా ఉంటుంది. సండే అయితే అసలు ఖాళీ ఉండదంట. ఏస్ తండ్రి, అందరితో పాటు కాస్త ఎక్కువగా నా 100 మంది సబ్స్క్రైబర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు, మొత్తం మనుషులే లేరు, నేను తప్ప. ఎవరు ఇందాక నడుచుకుంటూ వచ్చి లిఫ్ట్ ఇచ్చాను చూడు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విగ్రహాలు, అదే యేసు ప్రభు విగ్రహాలు ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే నాకు వాటి గురించి పెద్ద క్లారిటీ తెలీదు. చర్చ్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఇక్కడ ఫ్యామిలీ లాగా అది ఇది. వావ్, ఎక్సలెంట్గా ఉంది ఇదైతే. మేరీ మాత అనుకుంటా. మనకి ఇక్కడి వరకు యాక్సెస్, చర్చిలకు వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. సో ఓవరాల్గా ఇది. వాళ్ళంతా ఆల్మోస్ట్ 20 kilometers నుంచి వాక్ చేసుకుంటూ వచ్చారంట. మరి ఎందుకో వీళ్ళు కూడా మొదలెట్టారేమో. ఇందాక లోపలికి వెళ్ళాం, ఇటు పైకి ఎక్కడానికి ఇది. సో చర్చ్ మీద నుంచి ఇది వ్యూ. ఓకే, ఇంకా మనం వెళ్ళి కాసేపు నీళ్ళల్లో జలకాలు ఆడొద్దాం. వయసు అయితే మనం ఇప్పుడు బీచ్లోకి వెళ్ళి స్నానం చేయబోతున్నాం. సో ఇక ఇవన్నీ మన ఈ రికార్డ్ చేసే కెమెరాతో సహా, కెమెరాకి అయితే నేను వాటర్ ప్రూఫ్ పౌచ్ తీసుకొచ్చిన. సో ఇవన్నీ లోపల పెట్టేసి మనం పౌచ్తో మాత్రమే బీచ్లోకి వెళ్ళబోతున్నాం. సో వెళ్ళి చూపిస్తా. ఓకే, ఈ బ్రోకి మన ఛానల్ పేరు నచ్చిందంట. బీచ్లో గెంతులాట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మన అవతారం. సో ఈ బాక్స్ ఇప్పటివరకు మనం పెట్టించిన కానీ ఈరోజు ప్రాపర్గా యూజ్ అయింది. సో దీంట్లో మనం ఫోన్లు, చార్జర్లు, ట్రైపాడ్ అన్నీ పెట్టేసిన. సో ఓకే, ఫ్రెష్ అప్ అయ్యి మిగతా రిమైనింగ్ ఉన్న ప్లేసెస్ని అయితే కవర్ చేసేద్దాం. పొద్దుగాల లేరు కానీ జనాలు, ఇప్పుడు మాత్రం బాగానే వచ్చారు. ఎవరైనా వస్తే రైడ్ చేయండి, 100 రూపీసే అంట. ఇక్కడ దూరంగా అనిపించే గుర్రం కూడా 100 రూపీసే. మనం రైట్ చూసాం, స్ట్రైట్ చూసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం బీచ్కి. సో
ఇది ఎగ్జిట్ పాయింట్ ఇక్కడి నుంచి బీచ్. ఇప్పుడు ఈ మట్టిని క్రాస్ చేసి చూపిస్తాం మీకు. చూసారా ఫైనల్గా ఎంటర్ అయిపోయినాం ఈ సైడ్కి కూడా. కొంచెం రికార్డ్ చేయడం కుదరలే నాకు దాని మీద. అంటే స్టాండ్ వేస్తుంటే దిగిపోతుంది లోపలికి ఇక్కడ. సో ఇది వ్యూ పాయింట్. ఇందుకే అంటారేమో మినీ గోవా అని. ఇక్కడి నుంచి అయితే మాత్రం గోవా స్పాట్ లాగే ఉంది. ఇంకా మీరు ఈ ఫోన్లో వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే థ్రిల్ ఫీల్. పెట్రోల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా లేవేమో చూడాలి. మ్యాక్సిమం వీకెండ్స్లోనే బీచ్ లాంటివి ఫుల్గా రష్ ఉంటాయి. సో వీకెండ్స్ ప్రిఫర్ చేయండి. అంటే వీకెండ్స్ అని ఎందుకన్నా అంటే కొంతమందికి నీళ్ళంటే భయం, అండ్ అట్లనే బీచెస్ ఎంతైనా కొంచెం ఆ రిప్ కరెంట్ అది ఇది అని అంటారు కదా. సో అందుకే జనాలు ఉన్నప్పుడు బెటర్ అని నేను అందుకే అన్న వీకెండ్స్లో ప్రిఫర్ చేయండి అని. మ్యాక్స్ ఇటంతా ఫిష్ ప్రాన్స్ ఎక్స్పోర్టింగే ఉంది. సో నాకు దగ్గర దగ్గర 10 కిలోమీటర్లలో పెట్రోల్ లేదు. సో ఇంకా చిన్న కిరాణా షాప్లో లీటర్ పెట్రోల్ కొట్టించా, పెట్రోల్ బంక్ వరకు వస్తే సరిపోద్దని. ఓకే గాయ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నా నెక్స్ట్ రైడ్కి మంచి మోటివేషన్ ఇస్తుంది. సో అప్పటిదాకా సైనింగ్ ఆఫ్.